ఈనాటి ఈ సమావేశానికి మనందరినీ ఒక అద్భుతమైన నాయకత్వం ఇవ్వడమే కాకుండా మన భవిష్యత్తుని తన బాధ్యతగా ప్రజల్ని ఒక రాజకీయంలో మార్పు తీసుకురావాలి, ఈ వ్యవస్థలో ఒక మార్పు తీసుకురావాలని అల్పెరుగని పోరాటం చేసిన జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ఈ సమావేశానికి విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు దుర్గేష్ గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారికి, ఉదయ్ గారికి, ఇక్కడ విచ్చేసిన గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డిసిసిబి అధ్యక్షులు, పిఏసిఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు, వివిధ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ ప్రస్థానంలో ఒక నమ్మకంతో నడిచిన మన ఉద్యమి సభ్యులు, ఈ కార్యక్రమం వెనక ఎంతో కృషి చేసిన అనేక విభాగాలు, వ్యక్తులు, వాళ్ళందరినీ ప్రత్యేకంగా నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను. జనసేన పార్టీ ప్రయాణం 2014లో మన పార్టీ అధ్యక్షులు స్థాపించినప్పుడు 150 మందితో మనం ప్రారంభించుకున్నాం. ఆ రోజు నుంచి ప్రతి కార్యక్రమంలో ప్రతి అడుగు తన సొంతంగా భావించుకుని నిలబడిన జన సైనికులు, వీర మహిళల్ని ముందుగా శిరస్సు వహించి నమస్కరిస్తున్నాను. సభ్యత నమోదు కార్యక్రమం అంటే ఒక సంఖ్య కోసం కాదు, అందులో ఉన్న విలువలు, పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ ప్రస్థానంలో భాగస్వాములు అవ్వాలని 10 మంది దగ్గరికి వెళ్ళి పార్టీ సిద్ధాంతాల గురించి చెప్పి ఏ విధంగా సమాజంలో ఒక మార్పు కోసం, ఈ రాజకీయ వ్యవస్థలో ఒక మార్పు కోసం ఏ విధంగా యువతలో ఒక స్ఫూర్తి నింపాలని ఆయన ప్రయత్నం చేస్తున్నారో ఆ ఆలోచనని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత తీసుకుని వెళ్ళిన సాధకులు, ఉద్యములు, వీళ్ళందరూ కూడా నిలబడింది ఈ కార్యక్రమంలో భాగంగా. ఏనాడు కూడా స్వార్థంతో పనిచేసిన వ్యక్తులు కాదు. ఎందుకంటే ఈరోజు మనం చేసిన ఈ ప్రస్థానంలో 2020లో మొట్టమొదటిసారి మన 500 రూపాయల సభ్యత్వం ప్రారంభించినప్పుడు 4748 ఆ రోజున్న మన వాలంటీర్స్ క్షేత్రస్థాయిలో పర్యటించి అతి కష్టం మీద 94,024 సభ్యత్వాలు చేయగలిగాం మొట్టమొదటి సంవత్సరం ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణలోను. రెండో సంవత్సరం మీ అందరికీ తెలుసు, కోవిడ్ పరిస్థితులు ఉండినాయి, ఇబ్బందికరమైన పరిస్థితులు, ఎక్కడ చూసినా కుటుంబాలు తుడిచిపోతున్నారు. గతంలో మనం చేసిన సేవా కార్యక్రమాల్ని కొనసాగిస్తూ సభ్యత్వ కార్యక్రమం మాత్రం ప్రాధాన్యత ఇచ్చుకుంటూ మీరందరూ కూడా నిలబడిన స్ఫూర్తి ఎవరు కూడా మర్చిపోలేం. ఫిబ్రవరి 2022లో ప్రారంభించిన కార్యక్రమంలో 8,696 మంది వాలంటీర్స్ కృషి చేసి 3,27,000 సభ్యత్వం ఆ రోజులోనే మనం చేయగలిగాం. తర్వాత ఫిబ్రవరి 2023లో 9,275 మంది వాలంటీర్స్ 5,58,930 సభ్యత్వం ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణలోను తీసుకురాగలిగాం. ఎన్నికలైన తర్వాత మీ అందరికీ తెలుసు ఏ విధంగా నిలబడి మనందరం కూడా కొత్త ఉత్తేజంతో, స్ఫూర్తితోటి రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీగా ఎదిగి మనకి పర్మనెంట్గా మన సింబల్, మన చిహ్నం, మనం గాజు గ్లాస్ గుర్తు మనకు వచ్చేటట్టు 21 మంది శాసనసభ్యులు, 2 పార్లమెంట్ సభ్యులు, 2 శాసన మండలి సభ్యులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఉప ముఖ్యమంత్రిని మన ప్రజలందరూ కూడా నమ్మి కూటమిని గెలిపించిన తీరు మీరందరూ కూడా చూశారు. ఆ రోజు చేసిన సభ్యత్వంలో జూలై 2024లో 12,18,000 సభ్యత్వం, 12,596 మంది వాలంటీర్స్ ఆ రోజు మనస్ఫూర్తిగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంవత్సరం మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా 25 లక్షలు చేయాలి, అదొక టార్గెట్ పెట్టుకుని పనిచేయండి అని చాలా మోటివేట్ చేశారు. అనేక కారణాల వలన కొంతమంది ఒక కన్ఫ్యూజన్ తోటి
ఆ కన్ఫ్యూజన్ ఎందుకు కూడా మీకు చెప్తాను. ఎట్టకేలకు మనం 21,50,000 సభ్యత్వం మీ అందరి కష్టంతో చేయగలిగాం. ఇది మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే క్షేత్రస్థాయిలో చూశాను అది ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉండిందో. చాలామంది ఇన్సూరెన్స్తో ముడిపడి ఉంది మన సభ్యత్వం అనే ఆలోచన పైనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. మిమ్మల్ని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను, ఈ సందర్భంగా గర్వపడే విధంగా జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవాలి. పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసే వ్యక్తుల్ని మనం తీసుకోవాలి. పార్టీ సిద్ధాంతాల్ని ముందుకు తీసుకెళ్లే వ్యక్తుల్ని మనం తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని నమ్మిన వ్యక్తుల్ని మనం ఆహ్వానించాలి, వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ ప్రస్థానంలో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే 1034 మంది జన సైనికులు, వీర మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఆ రోజు నుంచి అంటే 2020 నుంచి మనం ఎప్పుడైతే సభ్యత్వం ప్రారంభించామో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 1034 జన సైనికులు, వీర మహిళలు చాలా బాధాకరమైన సంఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఈ కార్యక్రమం ద్వారా వారి కుటుంబానికి భరోసా ఇస్తూ క్షేత్రస్థాయిలో ఉన్న నాయకత్వం అందరం కూడా వెళ్ళి వాళ్ళ బిడ్డల్ని మనం చదివిస్తాం. ఎప్పుడు మీకు ఎటువంటి సమస్య ఉన్నా జనసేన పార్టీ మీ వెంట ఉంటుంది అని ఆ రోజు మనకి పదవిలో లేకపోయినా కూడా ఆ కుటుంబాలకి భరోసా ఇచ్చి 46,35 రూపాయలు ఆ కుటుంబాలకి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సంతకం చేసిన ఈ చెక్కుల ద్వారా వాళ్ళందరూ కూడా అందించాం. సో దయచేసి మనందరం కూడా ముందుగా వాళ్ళు చేసిన త్యాగాలు, వాళ్ళు ఏ విధంగా కలలు గాను అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారో దానికోసం నిలబడిన ఆ వ్యక్తుల్ని, ఆ కుటుంబాలని మనం ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి వారికి, వారి కుటుంబానికి మనోధైర్యం ఇచ్చే విధంగా మనం నిలబడదాం. వీటితో పాటు ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళగలిగామంటే ఖచ్చితంగా ఒక పర్పస్ ఉండాలి, ఒక కమిట్మెంట్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి. ఈ 3 లేనిదే ఈ ప్రస్థానం చేయలేం, ఏది కూడా మనం అచీవ్ చేయలేం. ఎందుకంటే ఒక మార్పు వచ్చేసింది, అన్ని డిజిటల్ టెక్నాలజీస్, డిజిటల్ ఏజ్ వచ్చేసింది. సోషల్ మీడియాని ఎక్కువగా ప్రభావితం అయ్యే విధంగా ప్రతి ఒక్కరం కూడా చూస్తున్నాం. కానీ ఈ జనరేషన్ ఏదైతే ఉందో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు దాదాపు 4-5 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నారు, ఈ యువత, ఈ జెన్ జీ ఎవరైతే ప్రస్తుత పరిస్థితుల్ని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారో, అబ్జర్వ్ చేస్తున్నారో వాళ్ళు కూడా అలసిపోయారు. వాళ్ళు కోరుకునే చేంజ్, వాళ్ళు కోరుకునే మార్పు రావాలని మీ అందరిలో కూడా అటువంటి ఉత్సాహం, అటువంటి పట్టుదల కనబడతా ఉంది. ఆ మార్పు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరికీ కూడా ఉంది. అదేవిధంగా పార్టీలో కొంతమంది తెలియకనో తెలుసో అనేక అంశాలపైన తొందరపడి మాట్లాడుతూ ఉంటారు. ఈ సందర్భంగా గుర్తు చేయాల్సిన బాధ్యత నాకుంది. 2017లో పవన్ కళ్యాణ్ గారిని మొట్టమొదటిసారి కలిసి ఈ ప్రస్థానం గురించి మాట్లాడుకున్నప్పుడు అన్నిటికన్నా నాకు నచ్చిన మాట, ఒక విషయం అని చెప్పారు. పాలిటిక్స్ ఆఫ్ కన్వీనియన్స్ మనం చేయకూడదు. పాలిటిక్స్ ఆఫ్ కన్వీనియన్స్ మనం చేయకూడదు అంటే సందర్భాన్ని బట్టి మనం మాట్లాడి, సందర్భాన్ని బట్టి మనం మారిపోయి వ్యవస్థని మన కోసమే వాడుకునే విధంగా రాజకీయాలు చేయకూడదు. అది ఆ మాట చాలా బలంగా జనసేన పార్టీ ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఆ విధంగా నిలబడుతూ ముందుకు వచ్చాం. కష్టాలు ఉంటాయి, ఇష్యూస్ ఉంటాయి, కానీ మనం ఇష్యూ బేస్డ్ పాలిటిక్సే చేస్తూ ముందుకు వచ్చాం. అది కౌలు రైతులకు అందించిన ఆర్థిక సాయం కానివ్వండి, రోడ్లపైన మనం చేసిన పోరాటం కానివ్వండి, పదవులు ఉన్నప్పుడు ఒక విధంగా, పవర్ లేనప్పుడు ఒక విధంగా మనం ఎప్పుడూ ప్రవర్తించలేదు. ఏవైతే మనం నమ్మామో, ఏవైతే అంశాలు మనం చాలా అవసరమని మనం భావించామో ఆ అంశాలకే కట్టుబడి ఉండి పార్టీని మనం ముందుకు తీసుకెళ్తూ వచ్చాం. అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం ప్రజల కోసం. కానీ ఈ రోజులో జరుగుతున్న సోషల్ మీడియా ప్రచారాన్ని దయచేసి మీరందరూ కూడా క్షుణ్ణంగా చూడాలి. ఎందుకంటే మీ వయసులో ప్రతిరోజు మీరు స్క్రోలింగ్ చేసుకుంటూ మీకు నచ్చిన సబ్జెక్ట్సే మీరు ఎంపిక చేసుకుని దాని వరకే పరిమితమయ్యే వయసులో ఉన్నారు మీరందరూ కూడా. కానీ మనం ఏదైతే ఆలోచించామో, ఏదైతే ఆంధ్రప్రదేశ్లో స్థాపించాలని కోరుకున్నామో, ఏదైతే పార్టీ నిర్మాణం కోసం మనందరం కూడా సమయం వెచ్చించి
పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలనే భావన మనలో ఉండిందో అది మీలో తగ్గకూడదు. దానికి మీరు ప్రయారిటీ ఇచ్చుకుంటూ ముందుకెళ్లాలని ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా మీకు వివరించుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడో ఏదో జరిగిపోయింది, దాన్నే మన వాళ్ళు ఎక్కువ ఫార్వర్డ్ చేసేస్తారు. అది పార్టీకి మేలా నష్టమా, దానివల్ల ఉపయోగమా, 10 మందికి మనం ఈ సమాచారం అందించగలుగుతున్నాం అనే విషయం కూడా ఆలోచించకుండా తొందరపడి స్పందించే మనస్తత్వం, ఒక మార్పు మీలో రావాలి. ఏ కార్యక్రమం చేసినా మనం ఒకటే ఆలోచించుకోవాలి, మనకి వర్గాలు లేవు. జిల్లాలో ఉన్న గ్రూపులు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, భిన్న నాయకత్వాలు లేవు మనకి. కేవలం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఉంది జనసేన పార్టీలో. ఆయన కోసమే మనందరం కూడా పనిచేయాలి. ఆయన కోరేది కూడా మీ మంచి కోసమే. ప్రతి ఒక్కరిని ఆయన చూశారు, కష్టపడే వాళ్ళని ఎంపిక చేశారు, అవకాశాలు కల్పించారు, పదవులు ఇచ్చారు. కానీ పదవులు ఇచ్చినంత మాత్రాన మీకు బాధ్యత లేదనే భావన దయచేసి తెచ్చుకోబాకండి. ఎవరైతే పదవులు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని గుర్తించి ఇచ్చారో వాళ్ళందరికీ కూడా నేను మనవి చేస్తున్నా, మీకు ఈరోజు ఒక బంగారమైన అవకాశం కల్పించారు. మీ నాయకత్వం పెంచడానికి అవకాశం కల్పించారు. దాన్ని క్షేత్రస్థాయిలో మీరు ఉపయోగించండి. కార్యాలయాల నిర్మాణం చేయండి. ఈ రోజున మీకు సిబ్బందితో పాటు జీతాలతో పాటు మీకు కార్లు, అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తున్నప్పుడు మనం ఏం చేయగలుగుతున్నాం మన పార్టీ కోసం అనే ఆలోచన మీ అందరిలో కూడా రావాలి. అంతేగాని ఫ్లెక్సీల్లో మన ఫోటో ఉందో లేదా, మనకి ఏ విధంగా మనకి కుర్చీ ఏర్పాటు చేశారు అనే అంశాలు కాదు మన ప్రస్తావన. చాలా పొరపాటు అది. రాజకీయాల్లో ఎవరు కూడా స్థానం ఒకరిని పిలిచి ఇవ్వరు. వీ హ్యావ్ టు ఎర్న్, వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఇట్, వీ హ్యావ్ టు విన్ ద ఎలక్షన్. అప్పుడే మనకు ఆ స్థానం దక్కుతుంది. ఆ గుర్తింపు కోసం ఆ నాయకత్వాన్ని నిలబెట్టుకోవాలి. అటువంటి ప్రస్థానం మనం చేశాం, అంత ధైర్యంగా మనం చేశాం. ఏమీ లేదు భవిష్యత్ అనుకున్న రోజుల్లో ఈ విధంగా మనం కష్టపడి ఇంత దూరం ప్రయాణం చేసాం. ఈ రోజున దాన్ని మీరు ఎవరు కూడా మర్చిపోబాకండి. రాబోయే రోజుల్లో మనకి స్థానిక సంస్థల్లో పోటీ చేసే అవకాశం రాబోతోంది. దయచేసి ఇక్కడ విచ్చేసిన యువత, మహిళలు, మీరు చేసిన ఆ త్యాగాలు ఎవరు కూడా మర్చిపోలేరు. కానీ ఆ వేదికని మీరు ఉపయోగించుకోండి, ఆ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. స్థానిక సంస్థల నుంచి మన నాయకత్వం పెంచుకుంటూ పోతే మీకు ఒక అద్భుతమైన భవిష్యత్తు రాబోయే రోజుల్లో రాజకీయపరంగా మన పార్టీ ఎదిగినప్పుడు ఉంటుంది మీకు. దాన్ని మీరు మర్చిపోబాకండి. పోటీ చేయాలి. పోటీ చేసిన అభ్యర్థుల్ని మనం గెలిపించాలి. కూటమిలో భాగస్వామ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎవరు నిర్ణయిస్తే వారి కోసమే మనం మద్దతు తెలిపి నిజాయితీగా పనిచేసే మనస్తత్వం కేవలం జనసేన పార్టీ జన సైనికులకి, వీర మహిళలకి ప్రతి ఎన్నికల్లో కూడా మనం చేసి చూపించాం. గతం మీరందరూ కూడా మర్చిపోకూడదు. ఈ మాట ఎందుకంటున్నారంటే చాలామంది ఈ రోజున పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, ఇతర పార్టీ వాళ్ళు కూడా. పోటీ చేయనప్పుడు, ఏకపక్షంగా ఎన్నికలు జరగాలన్నప్పుడు, యునానిమస్ ఎలక్షన్ జరగాలన్నప్పుడు నిలబడింది మన జన సైనికులు, మన వీర మహిళలు. ఆ రోజున ప్రతి చోట మన నామినేషన్ వేసాం. ఆ రోజున ఎంపీటీసీలుగా గెలిచాం, జెడ్పీటీసీ గెలిచాం, సర్పంచ్లుగా గెలిచాం. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు కష్టకాలంలో కూడా మనం నిలబడ్డాం. కేసులు పెట్టించుకున్నాం, రకరకాలుగా అవమానపరిచారు. ఇంట్లో ఉన్న మహిళల్ని ఎన్ని రకాలుగా సోషల్ మీడియాలో ఏ విధంగా ప్రచారం చేశారో మీరు చూశారు. మన నాయకుడిని ప్రతిరోజు అనుక్షణం సోషల్ మీడియాని ఒక వెపన్గా వాడి ఏదో విధంగా ఆయన తగ్గించాలి, ఏదో విధంగా ఆయన దూరం చేయాలని చేసిన ప్రయత్నం, దాన్ని 100% ఎదురు దెబ్బ కొట్టి నిలబడింది మన జన సైనికులు, వీర మహిళలు. అద్భుతంగా చేశారు. ఈ రోజున వందల సంఖ్యలో జీతాలు ఇచ్చి పెట్టుకుంటున్నారు సోషల్ మీడియాకి. జనసేన పార్టీకి అటువంటిది ఎక్కడా లేదు వ్యవస్థ. నిలబడేది మన జన సైనికులు, మన వీర మహిళలు, మన శతాగ్నిలో ఉన్న సభ్యులు. వాళ్ళు అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఏనాడు కూడా మనం పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ చెయ్యం, స్పాన్సర్షిప్లు చెయ్యం. వందల సంఖ్యలో ఎంప్లాయీస్ పెట్టుకుని మనం తెర వెనక నుంచి మనం కార్యక్రమాలు నడపాం. ప్రజలు నమ్మాం. ప్రజలు ఏ విధంగా మనని గౌరవిస్తున్నారో ఆ గౌరవాన్ని ప్రజలకు అందే విధంగా, మన పార్టీ సభ్యులకు అందే విధంగా మనం నడుచుకుంటూ ముందుకెళ్తాం తప్ప ఆ విషయంలో ఏనాడు కూడా మనం రాజీ పడలేదనే విషయం నేను మీ దయచేసి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. 2 సంవత్సరాలు పూర్తవబోతోంది. మనందరం కూడా మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మనం సమీక్షించుకోవాలి. ప్రతి ఒక్కరం కూడా మంత్రులుగా, మేము ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, స్థానికంగా గతంలో ఎన్నికైన ఎంపీటీసీలు, సర్పంచ్లు, జెడ్పీటీసీలు, ఎవరికైతే అపాయింట్మెంట్లు వచ్చినాయో పదవులు, చైర్మన్లుగా, బోర్డు డైరెక్టర్లుగా,
మీకు అందించిన అవకాశం ఏ విధంగా మనం ప్రభుత్వానికి, ప్రజలకి, మన పార్టీకి ఉపయోగపడ్డామో మీరు ఖచ్చితంగా ఒక సెల్ఫ్ రివ్యూ ఏర్పాటు చేసుకుని మీ నివేదిక మీరు తయారు చేసుకుంటే ఉత్తమంగా ఉంటుందని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాజకీయాల్లో ఎవరైనా సరే కష్టపడే మనస్తత్వం, నిజాయితీగా నిలబడే మనస్తత్వం, నాయకత్వాన్ని నమ్మకంతో నిలబడిన మనస్తత్వమే రాజకీయాల్లో మనం దూర ప్రయాణం చేయగలుగుతాం తప్ప ఏ రోజుకి ఆ రోజు మనం మారుతూ పోతూ ఉంటే ఆ నిలకడ లేని వాళ్ళు రాజకీయాల్లో సుదీర్ఘమైన ప్రస్థానం చేయడం చాలా కష్టం. ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం బలపడాలంటే కొత్తగా మనం సభ్యుల్ని కూడా ఆహ్వానించాలి. ఇతర పార్టీల నుంచి వచ్చిన సభ్యుల్ని మనం ఆహ్వానించినప్పుడు ఆ సభ్యులు కూడా జనసేన పార్టీ సిద్ధాంతాలకి త్వరగా వాళ్ళు కట్టుబడి మన జన సైనికులు, మన వీర మహిళలు మనసు పొందినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఆ నాయకత్వం ఇచ్చే బాధ్యత కూడా మీరు తీసుకోవాలి. పార్టీ బలపడాలంటే మనం అందరినీ ఆహ్వానించాలి, పెద్ద మనసుతో రమ్మనాలి, చూడాలి. అటువంటి నాయకత్వాన్ని మనం పెంచుకునే విధంగా 175 నియోజకవర్గాల్లో కూడా మనం కలిసి ముందుకెళ్లాల్సిన అవసరం, సందర్భం వచ్చింది. సాధకులు కూడా చాలా కష్టపడి ఈ సభ్యత్వం చేశారు. గత 4 సంవత్సరాల నుంచి ఎవరైతే పాపం చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళో, ఎవరైతే పెన్షన్ రాగానే ఆ డబ్బు తీసుకెళ్ళి సభ్యత్వం చేయించుకునే వాళ్ళు, ఎవరైతే కూలీ పనులు చేసేవాళ్ళో వాళ్ళు కూడా ఈ రోజున ఈ 21 లక్షల్లో మరొకసారి ఆ నమ్మకంతో చేరారు మనతో పాటు. ఆ నమ్మకాన్ని దయచేసి మనం ఎవరం కూడా తగ్గించకూడదు. ఆ గౌరవాన్ని మనం నిలబెట్టాలి. మనం ఈరోజు పొత్తులో ఉన్నాం, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అదేవిధంగా ఏ విధంగా ఈరోజు జనసేన పార్టీని భారతదేశంలో ఆ గుర్తింపు తీసుకొచ్చారో మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, ఆ గుర్తింపుని గౌరవించి మొన్న నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం బాలేదని తెలిసి ఆయన ఇంటికి రావడం, మనందరం కూడా మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా మన అందరి తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలపాలి. ఆ గౌరవం మన నాయకుడికి అందించిన సందర్భం మీ అందరూ చూశారు. ఎంత కష్టపడి ప్రయాణం చేయగలిగితే పవన్ కళ్యాణ్ గారు ఆ స్టేజ్కి చేరారో దాన్ని మీరు ఆదర్శవంతంగా తీసుకోండి. ఎన్నో సందర్భాల్లో చాలామంది అవమానపరిచారు, అవహేళన చేశారు, సందర్భం లేని మాటలు కూడా చాలా చెప్పారు. కానీ దీని వెనక ఒక డిసిప్లిన్, ఈ ప్రయాణం వెనుక ఒక పర్పస్, ఒక నమ్మకం ఉండింది కాబట్టే ఈ ప్రస్థానం చేయగలిగాం. ఈరోజు ఇంత అద్భుతమైన సమావేశం మనం ఏర్పాటు చేసుకోగలిగామంటే మీరందరూ కూడా పార్టీ నిర్మాణంలో మీరు భాగస్వాములు. మొన్న కార్యక్రమం ప్రారంభించుకుందాం అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట అన్నారు, ముందు సాధకులతో కూర్చుని మనం మాట్లాడుకుందాం, దాని తర్వాత కార్యక్రమం చేద్దామని. అంటే ఒక నాయకుడు ఎంత ఓపెన్గా, ఎంత ఓపెన్ మైండెడ్గా నాయకత్వం పెంచాలనే ఆలోచనతో ఆయన ఆలోచిస్తున్నారో దాన్ని మీరు గుర్తించండి. అంతేగాని ఒక్కొక్క నియోజకవర్గాన్ని నుంచి సడన్గా 100-200 బయోడేటాలు వచ్చేస్తున్నాయి, పిఓసిగా మమ్మల్ని అపాయింట్ చేయండి అని. సాధ్యం పడదు. అది ఏ నియోజకవర్గంలో ఎవరు కష్టపడి పనిచేశారో, ఏ నియోజకవర్గంలో ఎవరు ఏ విధంగా పార్టీ సిద్ధాంతాలు నమ్ముకుని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని నమ్ముకుని నిలబడ్డారో, ఏ విధంగా వాళ్ళు కష్టపడి మనతో పాటు ప్రయాణం చేశారో వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాల్సిన సందర్భం ఖచ్చితంగా వచ్చింది. ఆ విషయం మీరెవ్వరు కూడా అధైర్యపడకుండా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పైన నమ్మకంతో మీరు నిలబడండి. పార్టీ అటువంటి పొరపాట్లు చేయదు. అన్ని విధాలుగా అన్ని కోణాల నుంచి చూసి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అడ్జస్ట్ చేసి వాళ్ళకి అకామిడేట్ చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రతి అడుగు వేస్తారు. అందులో మీరందరూ కూడా కుటుంబంలో ఉన్నారు, భాగస్వాములు అయినందుకు గర్వపడండి. జనసేన పార్టీని ఇంకా మనం అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంది. రాబోయే రోజుల్లో నేను మరొక్కసారి మిమ్మల్ని కొనియాడుతున్నాను. స్థానిక సంస్థల ఎన్నికలు ఒక అద్భుతమైన అవకాశం. మీ నాయకత్వం పెంచుకోవాలి, నిలబడాలి, దానికోసం పనిచేయాలి. అంతేగాని టికెట్ వచ్చినాక మనం పోయి పని చేద్దామంటే ఎవరు గుర్తించారు మిమ్మల్ని? ప్రజలు కూడా మారారు, ప్రజలు కూడా చూస్తూ ఉంటారు ఏ విధంగా మీరు కంట్రిబ్యూట్ చేశారు ప్రాంతానికని. ఒక గ్రామంలో ఒక సమస్యలపైన మీరు ఎట్లా మాట్లాడారు, ఏ విధంగా మీరు ఆ ప్రాంతానికి న్యాయం చేయాలని మీరు పోరాడారు, ఏ విధంగా జనసేన పార్టీలో మీరు ప్రస్థానం చేశారో కూడా చూస్తారు ప్రజలు. మన సభ్యులు కాకపోయినా వాళ్ళు ఆ విధంగా చూస్తారు. ఎందుకంటే నిలకడగా ఉన్న మనిషి, కమిట్మెంట్ ఉన్న మనిషి, పర్ఫెక్ట్గా మాట్లాడే మనిషి అనే విషయాలు క్షేత్రస్థాయిలో లోకల్ బాడీ ఎలక్షన్స్లో అందరు కూడా చూస్తూ ఉంటారు. రాబోయే రోజుల్లో కార్పొరేషన్ ఎలక్షన్లు ఉన్నాయి, మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి.
పంచాయతీరాజ్ విభాగం నుంచి నిర్వహించబోయే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్ ఎన్నికల్లో కూడా అద్భుతమైన అవకాశం మన జన సైనికులకి, వీర మహిళలకి దక్కుతుంది. దానికోసం మీరు క్షేత్రస్థాయిలో సిద్ధపడి కార్యక్రమం విజయం కోసం, పార్టీని ఇంకా అద్భుతంగా ముందు తీసుకెళ్ళడానికి కోసం మీ వంతు మీరు కృషి చేయాల్సిన ఆ సమయం ఆసన్నమైంది. దానికోసం మీరు ధైర్యంగా నిలబడండి. దానికోసం మీరు మరొకసారి మీ ఎనర్జీని తెచ్చుకుని, ఏ విధంగా మనం కవాతులు చేసేవాళ్ళమో, ఏ విధంగా మనం పాదయాత్రలు చేసేవాళ్ళమో, ఏ విధంగా మనం జెండా పట్టుకుని ప్రతి కార్యక్రమాన్ని పిలిచినా పిలవకపోయినా పవన్ కళ్యాణ్ గారి కోసం మనందరం నిండు మనసుతో పోయి పాల్గొనే వాళ్ళమో, ఆ స్ఫూర్తిని మళ్ళీ తీసుకొచ్చి జనసేన పార్టీని అద్భుతంగా ముందు తీసుకెళ్ళమని మిమ్మల్ని అందరినీ కొనియాడుతూ, మరొకసారి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పార్టీ నుంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, కార్యక్రమం అయిన తర్వాత మీ అందరికీ అద్భుతమైన భోజనాలు ఏర్పాటు చేయమని ప్రత్యేకంగా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భోజనాలు ఏర్పాటు చేయమన్నారు. ఆ విధంగానే ఏర్పాటు చేశాం. కాబట్టి దూర దూర ప్రాంతాల నుంచి మీరందరూ తరలి వచ్చారు. ఖచ్చితంగా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత ఒక డిసిప్లిన్ విధానంలో మనందరం కూడా కలిసిమెలిసి ఒక చక్కటి వాతావరణంలో జనసేన పార్టీని ముందు తీసుకెళ్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, జై జనసేన, జై జనసేన.